తెలంగాణ బీజేపీలో హిందుత్వ వారు పీక్స్ కు చేరింది. కమలనాథులు తమ మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. మాటలతోనే కౌంటర్లు ఎన్కౌంటర్లు చేసుకుంటున్నారు. ఇందుకే బీజేపీలో ఈ అంతర్యుద్ధం ఎందుకు? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస రాసి పెట్టుకోండి. బీజేపీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే బీజేపీ. కానీ అదే హిందుత్వ అంశంపై ఇద్దరు బీజేపీ అగ్రనేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. సై అంటూ మాటకు మాట చెబుతూ డైరెక్ట్ గా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టు రాజకీయం చేస్తున్నారు ఈ ఇద్దరు కాషాయ పార్టీ అగ్రనేతలు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ గెలిచినా ఓడినా ఆఖరికి పరువు పోయే పరిస్థితులు నెలకొన్నా కానీ కమలనాథులు కత్తులు దూసుకోవడం మాత్రం మారడం లేదు. దీనికి కారణం హుజురాబాద్ నియోజకవర్గం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓ సెగ్మెంట్ హుజురాబాద్. ఇది ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం. హుజురాబాద్ లో బండి సంజయ్ వరుస కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు ఈటల రాజేందర్ కు అసలు డైజెస్ట్ అవ్వడం లేదు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. హుజురాబాద్ లో లేటెస్ట్ గా బండి సంజయ్ నేతృత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సన్నద్ధత పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. అవి ఈటలకు నేరుగా గుచ్చుకునేటట్లు ఉండడమే హాట్ టాపిక్ గా మారింది. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2సార్లు 3సారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈటలకు కౌంటర్ అన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హిందుత్వమే అజెండాగా బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవడంతో సెటైరిక్ గా స్పందించారు ఈటల. మతం పేరుతో రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు ఈటల. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. దాంతో అధికారం వస్తానే పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుందో అది మాకు లేదు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలకే బండి లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు జీహెచ్ఎంసీలో హిందుత్వ అజెండా వల్లే 4 సీట్లలో ఉండే బీజేపీ 48 సీట్లు గెలిచిందన్నారు బండి సంజయ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది కదా, మరి ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదంటున్నారు బండి సంజయ్. పహల్గామ్ లో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపిరన్నా? ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడవద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయన్న. హిందుత్వం మాట్లాడవద్దా? ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో ఇంటర్నల్ వార్ ను మరోసారి బయటపెట్టాయి. నిజానికి ఈటల వర్సెస్ బండి అనే పంచాయతీ ఇప్పటిది కాదు. ఇద్దరి మధ్య కరీంనగర్ టు సామీర్పేట అన్నట్లుగా వార్ నడిచింది. ఇప్పుడిప్పుడే ఇది మర్చిపోయే పరిస్థితి నెలకొంది అనుకుంటూ ఉండగానే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేస్తావు? నువ్వేం చేసావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఇక ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇక మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి కాదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బండి సంజయ్ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఈటల హుజురాబాద్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ 2 కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావుకు ఎలాంటి సమాచారం లేదని మనకు అందుతున్న సమాచారం. రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా కొనసాగుతోంది. ఇదే కాదు, జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమిని కూడా ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖాతాలో వేసినట్టు అర్థమవుతుంది. బైపోల్ బాధ్యత ఆయనదే అని చేతులు దులిపేసుకుంటున్నారట నేతలు. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సత్సంబంధాలు, కోఆర్డినేషన్ లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది.
ఒకరు కంటెంట్ లేదంటారు, మరొకరు మత రాజకీయాలు కుదరవంటారు, ఇంకొకరు అసలు మతం లేనిది పార్టీనే లేదంటారు. ఏ నేత ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, ఏ నేత ఏ బాంబు పేలుస్తారో తెలియదు. మరి ఇలాంటి నేతలతో పార్టీ భవిష్యత్ ఏంటి అనే దానిపై చర్చ అయితే జరుగుతుంది.